జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి నేరుగా పోయి ఆయన ఇంట్లో కుర్చీలో కూర్చున్నారే, అది ఇప్పటికీ పెద్దారెడ్డి అనగానే అదృశ్యమే గుర్తొస్తూ ఉంటుంది ప్రతి అందరికీ. ఎందుకు అంత డెసిషన్ ఆ రోజు? అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు బట్టి పోవలసి వచ్చినప్పుడు పోక తప్పదు. ఆ రోజైతే ప్రభాకర్ రెడ్డి ఉంటే మాట్లాడదాము కొన్ని విషయాలపైన అనేది ఉన్నది ఆలోచనతో. అక్కడ వినాక ఏం జరుగుతుంది ఏమనేది సెకండరీ, కానీ ఆ రోజు ఆయన లేడు. రోజు కూర్చొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా మందలించి రావడం జరిగింది తప్ప ఏరేది ఎలాంటి ఆడ చేసిండేది కూడా ఏం లేదు. అంటే రేపొద్దున ఒకవేళ ఆయన ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, సేమ్ అదే జేసీ ప్రభాకర్ రెడ్డి మీ ఇంటికి వచ్చి మీ కుర్చీలో కూర్చుంటాడేమో. ప్రభుత్వాలకు అధికారానికి ఘర్షణలకు దీనిలకు సంబంధమే లేదు. చాలామంది అనుకుంటారు మా ప్రభుత్వం వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఎవరి ప్రభుత్వం వచ్చినా ఏం చేసినా మనలో ధైర్యం ఉండాల దాన్ని ప్రొటెక్ట్ చేసేకి. నాకైతే ఆ ప్రొటెక్ట్ చేసుకునే ధైర్యం అయితే నాకు ఉందని నేను అనుకుంటాను. గతంలో అన్నయ్య గారు ప్రతాప్